ప్రాక్టీస్ చేసిన ఢిల్లీ స్టేట్ హాస్టల్లో ఎవరికైనా కూడా మీరు తీసుకున్న చొరవ కానీ మేమున్నామని చెప్తున్న భరోసా కానీ చాలా మంచిది. కాబట్టి ఈ సందర్భంగా బీచ్ రోడ్ పెట్టారు. దీంట్లో పోలీస్ కమిషనర్ గారిని, మన డిస్ట్రిక్ట్ జడ్జి గారిని, అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్ అందరినీ ఇన్వాల్వ్ చేయడంతో ప్రజల్లో కూడా ఒక ధైర్యం, కామన్ మ్యాన్ ఏమవుతుందంటే ఇంతమంది అథారిటీస్ కూడా ఉన్నారు కాబట్టి మన రాజ్యాంగబద్ధంగా వచ్చిన మన హ్యూమన్ రైట్స్ అనేవి మనకి కాపాడబడతాయని చెప్పి ఒక ధైర్యం. కాబట్టి ఈరోజు మీరు మెసేజ్ ఇవ్వండి. నమస్తే అండి, నేను టిఎస్ రామచంద్ర నాయుడు, ఫౌండర్, చైర్మన్ అండ్ CEO ఆఫ్ NHRPF, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫార్మ్ ఆర్గనైజేషన్. ఈరోజు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, అలాగే వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే అన్న ఏదైనా సరే ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఈ బీచ్ రోడ్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏ విధంగా అంటే బీచ్ వాక్ అనేది, అలాగే హ్యూమన్ రైట్స్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ హ్యూమన్ రైట్స్ ర్యాలీ కానీ బీచ్ వాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి కూడా పుట్టుకతోనే కొన్ని హక్కులు అనేవి సంక్రమిస్తాయి. అయితే చాలామందికి ఏంటంటే మన హక్కులు తెలిసినప్పటికీ కూడా వాటిని ఎలా సాధించుకోవాలో తెలియదు. లేదంటే ఒక రకమైన భయం, అంటే ఏ రకంగా ఎవరేమంటారో, మన హక్కుని మనం అడిగితే ఎవరు మనల్ని ఇబ్బంది పెడతారో భయం. ఇలాంటప్పుడు ఇటువంటి హక్కులను కాపాడడానికి పోలీస్ వ్యవస్థలు కానీ కోర్టులు కానీ ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ఇంకా చాలామంది అన్యాయం గురవుతున్నారు. కారణం ఏంటంటే అవేర్నెస్ అనేది లేకపోవడం. ఇటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మా NHRPF తరఫున ప్రజలందరికీ కూడా మేము ఉన్నామని చెప్పే సందేశం ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విశాఖపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. అందులో ప్రత్యేకంగా మాకు అయ్యా అహ్మద్ గారు రావడం జరిగింది. ఆయన యొక్క విలువైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చిన అడ్వకేట్స్ అందరికీ, ప్రత్యేకంగా అయ్యా అహ్మద్ గారి అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.